ఇస్తున్నాను. దాంతోపాటు ఇంకా ఎవరైనా సహకరించాలి ధైర్యం ఉందని అనుకుంటున్నాను. ఏమంటే ఊరు మంచిది కాబట్టి నలుగురు 4 రకాల సాయం చేస్తారు. ధైర్యం ఉంది. అనుకోకుండా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి పిల్లలు ఉన్నారు. అగ్నికి పూర్తిగా కొట్టమంతా కాలిపోయింది. వీళ్ళు రాళ్ళు కొడుతూ జీవనం సాగించే పేద కుటుంబం. బిడ్డల చదువుల కోసం అని చెప్పేసి ఒకరిని హైదరాబాద్లో ఒకరిని తిరుపతిలో చదివించేందుకు అమౌంట్స్ ఒక 5 లక్షల దాకా బయట అప్పు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. కొద్దిగా కొత్త కోడలకి బంగారు కూడా తీసి పెట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 7-8 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బు బంగారుతో సహా ఇంట్లో కట్టుకునే బట్టలతో సహా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సమయానికి ఎదురింట్లో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయడం, ఫైర్ ఇంజన్ వచ్చేసి ఆర్పినా కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. కానీ పూర్తి కడు పేదలు వీళ్ళ కుటుంబాలకి 3 బిడ్డలు చదువుల్లో ఉన్నారు. వాళ్ళ చదువుల కోసం చేసిన అప్పులు అట్లే ఉన్నాయి. తెచ్చుకున్న డబ్బు మొత్తం బూడిదైపోయింది. ఎమినూరు ప్రాంతంలో ఈ విషాద సంఘటనలు చాలా జరుగుతున్నాయి. చాలా మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. మీకు తోచిన సాయం ఈ కుటుంబాన్ని సహకరించాలని కోరుతున్నాను. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళ కుటుంబాన్ని పోషణ కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వం నుంచి రావాల్సింది కూడా త్వరగా వస్తే ఈ కుటుంబానికి మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం 24వ వార్డులో జరిగినటువంటి కొట్టం కాలిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం కూడా ఇంట్లో ఉండి చూసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎందుకంటే మొన్ననే మా వార్డులో కూడా జరిగింది, ఈరోజు ఈ వార్డులో జరిగింది. ఇలా ఏ వార్డులో కూడా జరగకుండా ఉండాలని అందరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద నష్టం జరుగుతుంది. ఈరోజు దాదాపు వడ్డేసీను అనే కుటుంబానికి 7-8 లక్షల నష్టం జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం. మేమంతా వస్తాం, చూస్తాం, మాకు తోచినంత సాయం చేయగలుగుతాం, ఎంతో కొంత ఆదుకోగలుగుతాం. కాబట్టి అదే జాగ్రత్తగా ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరగకుండా చూసుకుంటారు. కాబట్టి కొంచెం దయచేసి, ఎందుకంటే కుటుంబాన్ని నమ్ముకొని ఉంటుంది కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం, ఈ సంఘటన జరిగిన వెంటనే మా మేడం బుట్టారేణుక మేడం గారు తక్షణమే వెళ్ళి వారిని పరామర్శించి వారికి ఫోన్పే ద్వారా వారి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరలా మేడం వచ్చిన తర్వాత వారి వద్దకు వచ్చి వారి సమస్యలను, వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళకి మరీ సాయం చేసే విధంగా ముందుకు వస్తామని మేడం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మా ద్వారా కూడా మేము నిత్యావసర వస్తువులు వేయాలనుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం వాళ్ళకి నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు అందజేస్తామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.